అది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలలో భాగంగానే జరుగుతుంది అన్నది కూడా స్పష్టం. ఇది మొత్తంగా చూసినప్పుడు ఇలా ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఎలా జరిగింది, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్తో జరిగినటువంటి మీటింగ్ లో జరిగినటువంటి అంశాలవి, అదేవిధంగా అసలు ఆయన వచ్చినటువంటి ఉద్దేశం లక్ష్యం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో గెలిపించాడు 2019లో, 2024లో ఓడించడం కోసం, 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాడు, 2024లో చంద్రబాబు నాయుడు గెలిపించడం కోసం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం రాజు గారు. సార్ దీని మీద అనిల్ గాంధీ ఉన్నారండి, తర్వాత ప్రశాంత్ కిషోర్ బయట కూడా ఉంది సార్. ప్లీజ్ ప్లే. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am moving back. Please. కిందసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు ఏం మాట్లాడారు? బీహారోడు ఇక్కడికి వచ్చి ఏం పీకుతాడు, బీహారోడు ఆట కట్టం తోలు తీస్తా, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు. బీహారోడికి ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు. లోకేష్ గారు ఏం మాట్లాడాడు? మాకెవడు సలహాలు అక్కర్లేదు, మేము ప్రజలు నమ్ముకున్నామని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ఎవరు నమ్ముకున్నారు? మేము చీకొడితే బయటికి పోయినోడిని బతిమాలి తెచ్చుకుని వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా, అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు, బీహార్ నుంచి అన్నారు. మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, మళ్ళీ వీళ్ళని తెచ్చుకున్నారు. నీ దగ్గర డబ్బు ఉంది, పాపపు సొమ్ము ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి 1కి 10 మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు, లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు, భాగస్వామ్యాలను తెచ్చుకోగలవు తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది. రాజు గారు, అదే సార్ పేరుని నాని వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్. బీహార్ గ్యాంగ్ నుండి తెచ్చారు, బీహార్ రౌడీస్ వచ్చి ఇక్కడ ఎన్నికలు ఎలాంటి ప్రభావితం చూపించలేరు అనేది. ఎందుకంటే ఆ రోజు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటి స్ట్రాటజీస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో బలంగా ఉపయోగపడి, ఆ బలంగా ఉపయోగపడినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ రోజు వారిద్దరి మధ్య టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అటువంటి కామెంట్స్ ని అటువంటి వ్యాఖ్యలు చేసింది ప్రశాంత్ కిషోర్ విషయంలో. అది కామన్, ఎందుకంటే ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ప్రత్యర్థులు కాబట్టి వారిద్దరి మధ్య అటువంటి విమర్శలు కొనసాగుతాయి. బట్ ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ని తెలుగుదేశం పార్టీ ఇచ్చేసుకుంది. ఒక వ్యక్తి ఎందుకు తిడతాడు? అతని వల్ల తనకు నష్టం జరుగుతుంటానో, అతని వల్ల తన పార్టీకి నష్టం జరుగుతుంటానో, అతని వల్ల తన వ్యవస్థలకు నష్టం జరుగుతుంటేనో తన విమర్శలు కొనసాగిస్తారు. ఇది కూడా అటువంటి విమర్శలనే కొనసాగించారు అనుకోవాలి. ఇక ఇది వ్యూహానికి ప్రతి వ్యూహం అని ఎలా చెప్తున్నానంటే, వ్యూహం సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది, కానీ ప్రతి వ్యూహం సినిమా రిలీజ్ అయిపోయింది. ప్రతి వ్యూహం సినిమా 100 days సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. 100 days బ్లాక్ బస్టర్ హిట్ ఎలా అయిపోయింది అనంటే, మీకు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కదలిక తెలుసు, ప్రతి నాయకుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు, ప్రతి నియోజకవర్గము, ప్రతి మండలము, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సమీకరణాలు, కుల మత ప్రాంత సమీకరణాలు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజల భావోద్వేగాలు సెంటిమెంట్స్ తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మూడు అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేటువంటి కూడా ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ ని తెలుగుదేశం పార్టీలో చూడటంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇది చాలా మంది అంగీకరించకపోవచ్చు. ఎందుకు అంగీకరించాలంటే ఏమైంది, అతను ఉంటే ఎందుకు పోతే ఎందుకు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి కదా. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ కూడా అలాగే అనుకుంది, ఏమైంది ప్రశాంత్ కిషోర్ ఉంటే ఏమైంది అనుకున్నా.
కానీ ప్రశాంత్ కిషోర్ కొట్టినటువంటి దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చూస్తే 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవటం, 23 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. దాంతో తెలుగుదేశం పార్టీకి కూడా అప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. ప్రస్తుతం మరి అటువంటి ఇది రివర్స్ అవబోతుంది, ఊహించినటువంటి పరిణామాలు. జనరల్ గా అక్కడ చేసినటువంటి పొలిటికల్ ఫార్ములా ఏదైతే రాజకీయపరమైనటువంటి ఒక ఎలక్షన్ ఫార్ములా అంతా ఆయన తయారు చేశాడో ఆ ఫార్ములా వల్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు ఆ ఫార్ములా మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీలో పనిచేయబోతున్నాడు. కాబట్టి ఇది ఒక బలమైనటువంటి ఇది కావచ్చు. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా చూస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా ఊరుకుంటారా అని అంటే నాకు ఇక్కడ ఒక సందేహం ఉంది, నాకు ఇక్కడ ఒక అనుమానం కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా ప్రశాంత్ కిషోర్ ను కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు కనపట్టలేదు. ప్రశాంత్ కిషోర్ ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చి 100 రోజుల పాటు ప్రశాంత్ కిషోర్ ని కనుక నిర్బంధిస్తే, ప్రశాంత్ కిషోర్ ని కనుక అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహాలు ఉండవు. కావున అందుకని ఆ రాజకీయ వ్యూహాలు లేకుండా చేయాలి అని అంటే రాజకీయ పరమైనటువంటి వాళ్ళకి స్ట్రాటజీస్ లేకుండా చేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే 100 days ఒక 3 నెలలు బెయిల్ రాకుండా చేస్తే ఆయన జైల్లో ఉంటే పెద్ద ఇష్యూ ఉండదు. అందుకని ఇది ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, లేదా పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఇతర నాయకుల ఆలోచనలు కూడా అసలు ప్రశాంత్ కిషోర్ ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచించవచ్చు. అలాంటి ఆలోచనలు చేసి కూడా ఊహించని విధంగా అలాంటి అడుగులు కూడా వేయొచ్చు. అలాంటి అడుగుల ద్వారా కూడా నిర్ణయాలు తీసుకొని ఊహించినటువంటి రాజకీయ సమీకరణాలని మార్చడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊహకు అందనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఆయన సిద్ధహస్తుడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ను కూడా అరెస్ట్ చేస్తారేమో అనటంలో నాకైతే అతిశయోక్తిగా కనపట్టలేదు. సరే, ఇది ఒక ఇప్పుడు కూడా ఇవన్నీ ఒక గేమ్ అనమాట. పొలిటికల్ అనేది ఇప్పుడు గేమ్ లాగా ఉంది. ఆ గేమ్ లో ఇవన్నీ కూడా భాగంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే మీరు అన్నట్టు పేరు నాని గారు మాట్లాడింది, పేరు నాని గారిది కూడా అసహనం. ఏంటి ఆయన ఆ రోజు అటు తిట్టారు, ఈయన ఈ రోజు అటు పెట్టారు అని అంటున్నారు. అంటే ప్రశాంత్ కిషోర్ ని మేము మేము తని తగలేసాము లేదా మేము పంపించామంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ని పంపించింది లేదు, ప్రశాంత్ కిషోర్ ని తని తగలేసేది లేదు. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి తన రాజకీయ వ్యూహాలతో తాను గెలిపించిన తర్వాత తను ఒక పొలిటికల్ పార్టీకి పెట్టాలని, ఒడిశాలో పనిచేయాలని ఇట్లా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాలన్నీ సఫలీకృతం కాకపోవటం, మరలా తాను ఢిల్లీ వేదికగా తన అడుగులు వేయటం, ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరగటం, ఈ సందర్భంగా నారా లోకేష్, కిలార్ రాజేష్ మాట్లాడుకుని కిలార్ రాజేష్ త్రూ ప్రశాంత్ కిషోర్ ను అప్రోచ్ అవటం, ప్రశాంత్ కిషోర్ అడుగులు వేసి ముందుకు వచ్చి వీళ్ళందరూ కలిసి దాదాపు 4 రోజులుగా పనిచేయటం, ఇవన్నీ ఒక సమీకరణాల్లో భాగంగా చూడాలి. ఇవన్నీ ఒక వ్యూహాల్లో భాగంగా చూడాలి. ఖచ్చితంగా ఏదైతే నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి అడుగులు చాలా వేగవంతంగా పడుతున్నాయి. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి పాదయాత్ర ముగింపు సభ ద్వారా నవశకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం పార్టీలో పట్టాభిషిక్తుడయ్యాడు. పార్టీ పరంగా తాను పూర్తి బాధ్యతల్ని తన మీద పెట్టుకొని నారా నందమూరి కుటుంబాల ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ మొత్తం శ్రేణుల ఆధ్వర్యంలో, అదేవిధంగా తమ పొత్తులో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన పట్టాభిషేకం జరిగింది. నేను అదే చెప్పాను, ఆయన ముగింపు సభ కాదు, తెలుగుదేశం పార్టీని నడిపించడానికి మరొక 30 సంవత్సరాల పాటు 40 సంవత్సరాల పాటు తనని పట్టాభిషిక్తుడు చేశారు. తన పట్టాభిషేకం అనేటువంటిది అక్కడ వేదికగా జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం గమనించినప్పుడు పట్టాభిషేకం జరిగిన వెంటనే అంటే 3 రోజుల వ్యవధిలోనే ప్రశాంత్ కిషోర్ ని వెంట పెట్టుకోవటం, ప్రశాంత్ కిషోర్ ని చూపించటం ద్వారా, ప్రశాంత్ కిషోర్ ని మెసేజ్ పెట్టడం ద్వారా నిజంగా అది ఒక దాన్ని ఏమంటామంటే ప్రశాంత్ కిషోర్ ని నారా లోకేష్ ఇద్దరు కలిసి అలా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసే విధంగా చూపించడం అనేటువంటిది నిజంగా వైఎస్ఆర్సీపీకి షాక్ లాంటిది. వైఎస్ఆర్సీపీ ఊహించినటువంటి షాక్ గురైంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుంది.
వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు పెద్ద పెను ప్రమాదం ఉంది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి పెద్ద పెను ప్రమాదం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో బదిలీలు జరుగుతున్నాయి, రాజకీయ మార్పులు జరుగుతున్నాయి. ఎవరైతే ఎమ్మెల్యేలు మారుస్తూ ఉన్నారు, కొంతమందిని తొలగిస్తూ ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీలో ప్రస్తుతం అంతర్గతంగా పెద్ద కుమ్ములాటలు జరుగుతున్నాయి. మరి అటువంటి కుమ్ములాటలు అంతర్గతంగా ఒక యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇక్కడ కనపడిన వెంటనే ఎవరైతే అక్కడ బాధతో ఉన్నారో, ఎవరైతే ఆవేదనతో ఉన్నారో, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, ఎవరైతే ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ప్రశాంత్ కిషోర్ని టచ్ చేయలేదు. తెలుగుదేశం పార్టీతో టచ్ చేయడానికి వాళ్ళకి రూట్స్ త్వరగా దొరకవు. కానీ ప్రశాంత్ కిషోర్ తోటి వాళ్ళందరూ గతంలో వర్క్ చేశారు, వాళ్ళందరూ ఆయనతో షేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ వెంటనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రూట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి ఆ నేతలు, ఆ నాయకులు, వైఎస్ఆర్సీపీ గెలిచిన నాయకులందరూ కూడా ఒక్కసారిగా డేలా పడేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారిగా వారు ఒక ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా, గోటి దెబ్బ మీద మరొక రోకలి దెబ్బ అన్నట్లుగా ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులు చేర్పుల ద్వారా గోటి దెబ్బ తగులుతా ఉంటే దాని మీద ప్రశాంత్ కిషోర్ అనేటువంటి రోకలి దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితిని మనం చూడాలి, దానికి అంచనా వేసుకోవాలి.